నమస్కారం పిల్లలు. నేను బిందు. మరియు మరొక వీడియోకి తిరిగి స్వాగతం. గతంలో మీరు ఓయిరిస్టెడ్ ప్రయోగం మరియు అయస్కాంత క్షేత్ర రేఖల గురించి తెలుసుకున్నారు. ఈరోజు అయస్కాంత క్షేత్రం యొక్క దిశపై కొంత సమాచారాన్ని సేకరిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. స్ట్రెయిట్ కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం కారణంగా అయస్కాంత క్షేత్రం, కుడిచేతి బొటనవేలు నియమం, వృత్తాకార లూప్ ద్వారా విద్యుత్ ప్రవాహం కారణంగా అయస్కాంత క్షేత్రం, సోలనోయిడ్లో కరెంటు కారణంగా అయస్కాంత క్షేత్రం. కీలక పదాలు: అయస్కాంత క్షేత్రం, కుడిచేతి బొటనవేలు నియమం, స్ట్రెయిట్ వైర్, వృత్తాకార కాయిల్, సోలేనోయిడ్. ఒక స్తూపాకార ఇన్సులేటింగ్ బాడీపై ఇన్సులేట్ చేయబడిన రాగితీగ అనేక వృత్తాకార మలుపుల కాయిల్. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. కరెంట్ వాహక కండక్టర్ కారణంగా అయస్కాంత క్షేత్రం. మెటాలిక్ కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం దాని చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుందని మేము ఇప్పటికే అధ్యయనం చేశాము. ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ యొక్క దిశను కనుగొనడానికి ఒక కార్యాచరణను పరిశీలిద్దాం. పొడవాటి స్ట్రెయిట్ కాపర్ వైర్ 1.5 V యొక్క 2 లేదా 3 సెల్స్ మరియు ప్లగ్గు కీని తీసుకోండి. వాటన్నింటినీ సిరీస్లో కనెక్ట్ చేయండి. స్ట్రెయిట్ వైర్ను ఒక దిక్సూచి సూదికి సమాంతరంగా మరియు పైన ఉంచండి. కీని సర్క్యూట్లోకి ప్లగ్ చేయండి. సూది ఉత్తర ధ్రువం యొక్క విక్షేపం దిశను గమనించండి. కరెంట్ ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తే దిక్సూచి సూది ఉత్తర ధ్రువం తూర్పు వైపుకు కదులుతుంది. సర్క్యూట్లోని కనెక్షన్లను భర్తీ చేయండి. సానుకూల మరియు ప్రతికూల చివరలను మారుస్తుంది. ఇది రాగి తీగ ద్వారా కరెంటు యొక్క దిశలో మార్పుకు దారితీస్తుంది, అంటే దక్షిణం నుండి ఉత్తరానికి. సూది యొక్క విక్షేపం దిశలో మార్పును గమనించండి. ఇప్పుడు సూది వ్యతిరేక దిశలో, అంటే పడమర వైపు కదులుతున్నట్లు మీరు చూస్తారు. దీని అర్థం విద్యుత్ ప్రవాహం ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం యొక్క దిశ కూడా తిరగబడుతుంది. కండక్టర్ ద్వారా కరెంటు ద్వారా ఉత్పన్నమయ్యే అయస్కాంత క్షేత్రం యొక్క నమూనాను ఏది నిర్ణయిస్తుంది? కండక్టర్ ఆకారంపై నమూనా ఆధారపడి ఉందా? దీనిని కార్యాచరణతో పరిశీలిస్తాము. మొదట కరెంటు మోసే నేరుగా కండక్టర్ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం యొక్క నమూనాను పరిశీలిస్తాము. దీనికోసం బ్యాటరీ, 12V, ఒక వేరియబుల్ రెసిస్టెన్స్, ఒక ఆమ్మీటర్, 0 నుండి 5A, ఒక ప్లగ్గుకి, కనెక్ట్ చేసే వైర్లు మరియు పొడవైన స్ట్రెయిట్ మందపాటి రాగితీగను తీసుకోండి.
మందపాటి తీగను మధ్యలోకి చొప్పించండి. ఇది దీర్ఘచతురస్రాకార కార్డ్ బోర్డ్ యొక్క ప్లేన్కు సాధారణం. ఇది స్థిరంగా ఉంటుంది మరియు పైకి లేదా క్రిందికి జారదు. బ్యాటరీ, ప్లగ్ మరియు కీతో సిరీస్లో X మరియు Y పాయింట్ల మధ్య నిలువుగా కాపర్ వైర్ను కనెక్ట్ చేయండి. కార్డ్ బోర్డుపై కొన్ని ఇనుప ఫైలింగ్లను ఏకరీతిలో చల్లుకోండి. రియోస్టాట్ యొక్క వేరియబుల్ను స్థిరమైన స్థానంలో ఉంచండి మరియు ఆమ్మీటర్ ద్వారా కరెంటును గమనించండి. కీని మూసివేయండి, తద్వారా కరెంట్ వైరు గుండా ప్రవహిస్తుంది. కార్డ్ బోర్డ్ను కొన్నిసార్లు సున్నితంగా నొక్కండి. ఐరన్ ఫైలింగ్స్ యొక్క నమూనాను గమనించండి. ఇనుప ఫైలింగ్లు రాగి తీగ చుట్టూ కేంద్రీకృత వృత్తాల నమూనాను చూపుతూ తమను తాము సమలేఖనం చేసుకుంటాయని మీరు కనుగొంటారు. ఈ కేంద్రీకృత వృత్తాలు అయస్కాంత క్షేత్ర రేఖలను సూచిస్తాయి. అయస్కాంత క్షేత్రం యొక్క దిశను ఒక వృత్తంపై P పాయింట్ వద్ద ఒక దిక్సూచిని ఉంచడం ద్వారా కనుగొనవచ్చు. సూది దిశను గమనించండి. దిక్సూచి సూది యొక్క ఉత్తర ధ్రువం యొక్క దిశ పాయింట్ P వద్ద నేరుగా వైర్ ద్వారా విద్యుత్ ప్రవాహం ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షేత్ర రేఖల దిశను ఇస్తుంది. బాణంతో దిశను చూపండి. స్ట్రెయిట్ కాపర్ వైర్ ద్వారా కరెంటు యొక్క దిశ రివర్స్ అయితే అయస్కాంత క్షేత్ర రేఖల దిశ రివర్స్ అవుతుంది. వ్యతిరేక దిశలో సూదిలోని విక్షేపం ద్వారా మనం దీనిని కనుగొనవచ్చు. కరెంటు పెరిగినట్లయితే విక్షేపం కూడా పెరుగుతుంది. ఇచ్చిన బిందువు వద్ద ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం వైర్ ద్వారా కరెంటు పెరిగే కొద్దీ పెరుగుతుందని ఇది సూచిస్తుంది. కండక్టర్లో ఇచ్చిన కరెంటు ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం దాని నుండి దూరం పెరిగే కొద్దీ తగ్గుతుంది. కరెంటు వాహక కండక్టర్తో అనుబంధించబడిన అయస్కాంత క్షేత్రం యొక్క దిశను కనుగొనడానికి అనుకూలమైన మార్గం కుడిచేతి బొటనవేలు నియమాన్ని ఉపయోగించడం. మీరు మీ కుడిచేతిలో కరెంటు మోసే స్ట్రెయిట్ కండక్టర్ని పట్టుకున్నారని ఊహించండి. అంటే బొటనవేలు కరెంటు దిశవైపు చూపుతుంది. అప్పుడు మీ వేళ్లు అయస్కాంత క్షేత్రం యొక్క క్షేత్ర రేఖల దిశలో కండక్టర్ చుట్టూ తిరుగుతాయి. దీన్ని కుడిచేతి బొటనవేలు నియమం అంటారు. మేము ఇప్పటివరకు కరెంటు మోసే స్ట్రైట్ వైర్ చుట్టూ ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్ర రేఖల నమూనాను గమనించాము. ఈ స్ట్రైట్ వైర్ వృత్తాకార లూప్ రూపంలో వంగి దాని గుండా కరెంటు ప్రవహించిందని అనుకుందాం. కరెంటు మోసే స్ట్రైట్ వైర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం దాని నుండి దూరంపై విలోమంగా ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. అదేవిధంగా కరెంటు వాహక వృత్తాకార లూప్ యొక్క ప్రతి పాయింట్ వద్ద మేము వైర్ నుండి దూరంగా వెళ్ళేటప్పుడు దాని చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని సూచించే కేంద్రీకృత వృత్తాలు పెద్దవిగా మరియు పెద్దవిగా మారతాయి. మనం వృత్తాకార లూప్ మధ్యలోకి చేరుకునే సమయానికి
ఈ పెద్ద వృత్తాల ఆర్కులు సరళ రేఖలుగా కనిపిస్తాయి. కరెంటు మోసే వైర్పై ఉన్న ప్రతి బిందువు లూప్ మధ్యలో సరళ రేఖలుగా కనిపించే అయస్కాంత క్షేత్రానికి దారితీస్తుంది. కుడిచేతి నియమాన్ని వర్తింపచేయడం ద్వారా వైర్లోకి ప్రతి విభాగం లూప్లో ఒకే దిశలో ఉన్న అయస్కాంత క్షేత్ర రేఖలకు దోహదం చేస్తుందో లేదో తనిఖీ చేయడం సులభం. ఇచ్చిన బిందువు వద్ద కరెంటు వాహక తీగ ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం దాని గుండా వెళుతున్న విద్యుత్తుపై నేరుగా ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి N మలుపులు ఉన్న వృత్తాకార కాయిల్ ఉంటే ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ ఒక మలుపు ద్వారా ఉత్పత్తి చేయబడిన దానికంటే N రెట్లు పెద్దదిగా ఉంటుంది. దీనికి కారణం ప్రతి వృత్తాకార మలుపులోని కరెంట్ ఒకే దిశను కలిగి ఉంటుంది మరియు ప్రతి మలుపుకు సంబంధించిన ఫీల్డ్ కేవలం జోడించబడుతుంది. ఒక సిలిండర్ ఆకారంలో దగ్గరగా చుట్టబడిన ఇన్సులేటెడ్ రాగితీగ యొక్క అనేక వృత్తాకార మలుపుల కాయిల్ను సోలనోయిడ్ అంటారు. ప్రస్తుత వాహక సోలినాయిడ్ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్ర రేఖల నమూనా రేఖాచిత్రంలో చూపబడింది. మేము ఒక బార్ అయస్కాంతం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రంతో ఫీల్డ్ యొక్క నమూనాను సరిపోల్చినప్పుడు అవి ఒకేలా ఉన్నట్లు గుర్తించాము. నిజానికి సోలనోయిడ్ యొక్క ఒక చివర అయస్కాంత ఉత్తర ధ్రువం వలె ప్రవర్తిస్తుంది, మరొకటి దక్షిణ ధ్రువం వలె ప్రవర్తిస్తుంది. సోలనోయిడ్ లోపల ఉన్న క్షేత్ర రేఖలు సమాంతర సరళ రేఖల రూపంలో ఉంటాయి. సోలనోయిడ్ లోపల అన్ని పాయింట్ల వద్ద అయస్కాంత క్షేత్రం ఒకేలా ఉంటుందని ఇది సూచిస్తుంది. అంటే క్షేత్రం సోలనోయిడ్ లోపల ఏకరీతిగా ఉంటుంది. సోలనోయిడ్ లోపల ఉత్పత్తి చేయబడిన బలమైన అయస్కాంత క్షేత్రాన్ని కాయిల్ లోపల ఉంచినప్పుడు మృదువైన ఇనుము వంటి అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతీకరించడానికి ఉపయోగించవచ్చు. అలా ఏర్పడిన అయస్కాంతాన్ని విద్యుదయస్కాంతం అంటారు. గుర్తుంచుకోవలసిన అంశాలు: మెటాలిక్ కండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం దాని చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. వైర్ ద్వారా కరెంట్ యొక్క దిశ రివర్స్ అయితే అయస్కాంత క్షేత్ర రేఖల దిశ రివర్స్ అవుతుంది. వైర్ ద్వారా కరెంటు పెరిగినప్పుడు ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం పెరుగుతుంది. కండక్టర్లో ఇచ్చిన కరెంట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం దాని నుండి దూరం పెరిగే కొద్దీ తగ్గుతుంది. కుడిచేతి బొటనవేలు నియమం: మీ కుడిచేతిలో కరెంటు మోసే కండక్టర్ ఉన్నట్లు ఊహించినట్లయితే బొటనవేలు కరెంటు దిశలో ఉంటుంది. అప్పుడు చుట్టబడిన వేళ్ల దిశ అయస్కాంత క్షేత్ర రేఖల దిశను ఇస్తుంది. ఒక సిలిండర్ ఆకారంలో దగ్గరగా చుట్టబడిన ఇన్సులేటెడ్ రాగితీగ యొక్క అనేక వృత్తాకార మలుపుల కాయిల్ను సోలనోయిడ్ అంటారు.